హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్లో వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని మినిమం 2 to 3 years చేస్తే మీ లైఫ్లో సక్సెస్ చూడగలుగుతారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఒక స్టూడెంట్కి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఒక ఎంప్లాయీకి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి లేదా ఒక మార్కెటింగ్ పర్సన్కి ఏంటి అసలు సంబంధం, ఈ ఫీల్డ్ తోటి వాళ్ళకి ఎందుకు గ్రోత్ ఉంది అనే పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అందరూ చెప్పుకునే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, డబ్బులు బాగా సంపాదించవచ్చు, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో ఒక్కసారి కనుక మనం బిజినెస్ సెట్ చేసుకుంటే నెల నెల ఇన్కమ్ వస్తుంది, దీంతో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనీ అనేది బై ప్రొడక్ట్. ఇది కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలలో కొన్ని బెనిఫిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేస్తే 2 to 3 years మనీ కోసం కాకుండా ఈ బిజినెస్లు కనుక మీరు సిన్సియర్గా పనిచేస్తే, ఒకవేళ మనీ ఎక్కువగా రాకపోయినా సరే మీకు వచ్చే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే, ఈ బిజినెస్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఎగ్జాంపుల్కి మీరు స్టూడెంట్, లేకపోతే ఎంప్లాయీ, లేకపోతే ఇంకేదో మార్కెటింగ్ ఫీల్డ్లో సక్సెస్ అవుదామని ట్రై చేస్తున్నారు. మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కనుక జాయిన్ అయితే కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని సెమినార్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ సెమినార్లో మీకు పరిచయం లేని వాళ్ళు కూడా పరిచయం అవుతూ ఉంటారు. ఓకే, సో అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం, మనం వాళ్ళతో మాట్లాడే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక కొత్త పర్సన్స్తో మనం మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను ముఖ్యంగా ప్రొడక్ట్ బేస్డ్ గురించే చెప్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ని ఏ రేంజ్ వాళ్ళకి ఏ ప్రొడక్ట్ రిఫర్ చేయాలి, ఓకే. సో ఆ ప్రొడక్ట్ రిఫర్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు దాదాపుగా ఈ బిజినెస్లో నేర్పిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, జనాలు ఎలా ఉంటారు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇవి తెలుస్తున్నప్పుడు వీటిని మీ ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుద్ది? మీరు స్టూడెంట్గా ఉన్నారు, ఆల్రెడీ జనాలందరితోటి మాట్లాడడం అనే ఒక ఆప్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా బెస్ట్ అయింది. మీ ఎడ్యుకేషన్ అయిపోయింది, మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. జాబ్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్తో పాటు వాళ్ళ మైండ్ సెట్ ఏముంది, మీరు ఏం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారనేది మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ ఇంటర్వ్యూలో హైలైట్ అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి ఈ ఫీల్డ్లో మీరు ఒక 2 years చేసిన పార్ట్ టైం పని ఉంది కదా, ఇది మీకు హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎప్పుడు కూడా పార్ట్ టైంలోనే చేస్తాం, ఫుల్ టైం చేయం. బట్ పార్ట్ టైంలో చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు జనాలందరితో మాట్లాడాల్సి వస్తుంది, ఎట్ ద సేమ్ టైం సెమినార్స్లో మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఇంటర్వ్యూకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ అయితే మీరు పని చేస్తున్నారు, కానీ మీ కొలీగ్స్ తోటి, మీ టీంతో కలిసి పనిచేయాలి. ఆ టీం అంతా డిఫరెంట్గా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో పార్ట్ టైంలో నేర్చుకున్న ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ టీంతో హ్యాండిల్ చేయడం నేర్పిస్తుంది, టీంతో కలిసిపోవడం నేర్పిస్తుంది. మీరు చేసిన పనిని మీ టీం లీడర్కి లేకపోతే మీ మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు హెల్ప్ అవుతాయి. అలాగే మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఇక్కడ నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఫీల్డ్లో మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళ మైండ్ సెట్ రీడ్ చేయడానికి, మీరు వాళ్ళలాగా మారడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు చాలా బుక్స్ దొరుకుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ముందు బుక్స్ని చదివి ఇంప్లిమెంట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా దిగినప్పుడు ఇది మీకు ఒక 20-30 ఏళ్ళ గ్రోత్కి ఈరోజు పునాదులు వేసుకున్న వాళ్ళు అవుతారు. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే కోర్సుల మీద వేలు తగలబెట్టేదానికన్నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయిన్ అయ్యి, ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్, మంచి ట్రైనింగ్ బేస్డ్ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయిన్ అయ్యి మీరు కనుక ఈ పనిని ఒక 1 year, 2 years, 3 years కనుక చేశారంటే లైఫ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అద్భుతంగా వస్తాయి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఈ బిజినెస్ని కనుక మీరు ఒక 2 to 3 years కనుక చేస్తే
టైం మేనేజ్ చేసుకోవడం అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా అలవాటు అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పలానా టైంకి పలానా ప్రాస్పెక్ట్ని కలవాలి, పలానా వాళ్ళకి ఆపర్చునిటీ చెప్పాలి, పలానా వాళ్ళకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పలానా టీమ్ తోటి నేను మీటింగ్ పెట్టాలి, పలానా ప్లేస్లో సెమినార్ జరుగుతుంది. ఓకే, సో ఆ టయానికి సెమినార్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం, ఒక టు డూ లిస్ట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవి అలవాటు అవుతున్నాయి అనుకోండి. ఇవి అలవాటు అవుతున్నప్పుడు మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. టైంని ఎలా మేనేజ్ చేయాలని ఒక డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఒకవేళ ఎంప్లాయ్ అయితే టైంకి జాబ్కి వెళ్ళడం, ఒకవేళ ప్రాజెక్ట్ని టైంకి కంప్లీట్ చేయడం, ఓకే, ఏ పర్సన్కి మీకు ఏ వర్క్ ఇచ్చారో ఆ వర్క్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏ టైంకి ఏది కంప్లీట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ రాసుకోవడం అలవాటు అయింది కదా, టైం మేనేజ్మెంట్ చేయడం అలవాటు అయింది కదా. సేమ్ అదే ప్రొసీజర్ మీకు కంటిన్యూ అవుతుంది. అది మీరు జాబ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో దీనివల్ల టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఈజీగా మీకు అలవాటు అవుతాయి. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్. మీరు ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నారు. సో దీంట్లో మీకు టర్న్ ఓవర్ మీద డబ్బులు ఇస్తాయి. సో ఈ టర్న్ ఓవర్ మీద డబ్బులు వచ్చినప్పుడు మీరు ఒక 1,20,000 టర్న్ ఓవర్కి దగ్గరలో అవ్వాలి. 1,10,000 అయింది. ఈ 10,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఏ పర్సన్ దగ్గర నుంచి నాకు ప్రొడక్ట్ ఇంకా మూవ్ అవుతుంది, టీంలో ఎక్కడెక్కడ ఇంకా ఈ టర్న్ ఓవర్ పెరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఒక 1,000 రూపాయల బిజినెస్, ఎక్కడ 2,000, ఎక్కడ 3,000 జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక మనీకి సంబంధించి టర్న్ ఓవర్ తక్కువ పడుతున్నప్పుడు ఈ మనీ మేనేజ్మెంట్ అనేది మీకు వస్తుంది. సో పైసా మీకు వాల్యూ తెలుస్తుంది. సో ఇంత ప్లాన్ చేసుకొని వచ్చిన డబ్బు ఉంది కదా, ఈ డబ్బును కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడ గైడ్ చేస్తారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఎవరైతే కష్టపడి ఆ డబ్బు సంపాదిస్తారో ఆ డబ్బుని ఒక 10 కాలాలకు అవసరమయ్యేటట్టు ఎలా ప్లాన్ చేసుకోవచ్చో కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు మనీ మేనేజ్మెంట్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఈ బిజినెస్లో మీతో వచ్చిన మీ సీనియర్స్తో మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీ జూనియర్స్, మీ డౌన్ లైన్స్ ఉంటారు, వీళ్ళని మీ టీమ్ మెంబర్స్తో మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో వాళ్ళకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటి, వీళ్ళని మనం ఎలా పని చేయించాలి. ఓకే, సో వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీలాగానే ఉన్నాయి, సో దీనికి ఏం సొల్యూషన్ ఎతకాలి, ఇవన్నీ తెలుస్తున్నప్పుడు మీరు కూడా మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, మీ పిల్లలకి, మీ పేరెంట్స్కి ఏ టైం తీయాలో కూడా క్లారిటీ వస్తుంది. అంటే బయట సమాజం ఎట్లుంది, వీళ్ళు రిలేషన్షిప్లో వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడానికి ఒక పెద్ద మనిషి తరహాలో మీరు ఎలా సలహా ఇస్తూ ఉంటారు మీ డౌన్ లైన్స్లో వచ్చిన ప్రాబ్లమ్ని. ఓకే, సో ఎందుకు వాళ్ళకి ఆ గొడవలు వస్తున్నాయి? సో వైఫ్కి హస్బెండ్ ఎక్కువ టైం ఇవ్వట్లే, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వట్లే. ఓకే, సో లేదా వైఫ్ హస్బెండ్ని పట్టించుకోవట్లే, పిల్లల్ని పట్టించుకోవట్లే. ఇవన్నీ కూడా ఎలా కరెక్షన్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మీరు కూడా అవి నేర్చుకొని మీ డౌన్ లైన్స్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీకి కూడా కొన్ని వాల్యూస్ నేర్పిస్తారు, మీరు నేర్చుకుంటారు. ఓకే, వైఫ్తో ఎలా ఉండాలి అనేది మీరు నేర్చుకుంటారు, వైఫ్ ఎలా ఉండాలనేది మీ వైఫ్కి నేర్పిస్తారు, పిల్లలు ఎలా ఉంటే లైఫ్లో సక్సెస్ అవుతారనేది మీరు నేర్చుకుంటారు, మీ పిల్లలకి నేర్పిస్తూ ఇంప్లిమెంట్ చేస్తారు. సో రిలేషన్షిప్లో మీరు మాస్టర్ అవుతారు. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి ఎమోషనల్ మాస్టరీ అవుతారు మీరు. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ని మీరు ప్రమోట్ చేయడానికి చెప్పడానికి వెళ్తారు, ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి వెళ్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వింటారు. ఏ ప్రాబ్లానికి ఏ ప్రొడక్ట్ సెట్ అవుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లంకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా సెట్ అవుతుంది, మీరు వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఎమోషన్స్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఈ ఎమోషన్స్ అన్నీ ఒక 1 year 2 years ఇవన్నీ ఇంటూ వస్తున్నప్పుడు మీరు ఈ ఎమోషన్స్లో మాస్టర్ అవుతారు. మీ లైఫ్లో కూడా ఈ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మీ టీంలో ఎవరైనా ఇలాంటి ఎమోషన్స్తో బాధపడుతున్నప్పుడు మీరు వాళ్ళవి వింటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇలా చెప్తున్నప్పుడు మీ మీద ఒక రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది. రెస్పెక్ట్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ టీంకి మీరు ముఖ్యమైన మెంబర్ అయిపోతూ ఉంటారు. సో మీ మీద చాలా వాల్యూ పెరుగుతుంది. ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే దీనికి సొల్యూషన్ పలానా వ్యక్తి అనే ఒక ఆప్షన్ మీకు రావాలి. అలా గొప్పగా సక్సెస్ అవ్వాలంటే మీరు 1 to 2 years లేదా 3 years ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసి ఉండాలి. సో లాస్ట్ బెనిఫిట్, మీకు
టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి, లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. సార్ బాస్ ఎవరైనా సరే ఒక జాబ్లో జాయిన్ అయ్యారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా టీమ్ లీడర్ అవ్వాలనుకుంటాడు, ఆ తర్వాత మేనేజర్ అవ్వాలనుకుంటాడు, ఆ తర్వాత CEO అవ్వాలనుకుంటారు. ఇవన్నీ జరగాలంటే నీకు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, అవునా? సో తర్వాత ఎమోషనల్ మాస్టరీ అవ్వాలి, తర్వాత మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలి. ఓకే, సో ఆ తర్వాత టీమ్ని మేనేజ్ చేయడం రావాలి. ఇవన్నీ కూడా మీకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో దొరుకుతాయి. ప్రాక్టికల్గా మీరు ప్రోడక్ట్ అమ్మడానికి ఆపర్చునిటీ చెప్పడానికి పోయినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి. ఓకే, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ చెప్పడానికి పోయినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా విన్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, ప్రతి వాళ్ళతోటి పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయడం వచ్చింది. పర్సనాలిటీ పరంగా మీరు ఏం డెవలప్ చేసుకోవాలో కూడా ఇక్కడ నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అందరితోటి మంచి కమ్యూనికేషన్స్లో ఉన్నారు. ఓకే, ప్రతిదీ కూడా మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. నెమ్మదిగా కంపెనీ మిమ్మల్ని టీమ్ లీడర్ చేస్తుంది. సో టీంలో కూడా అందరినీ బాగా మేనేజ్ చేయగలుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలకి ఆ ప్రాజెక్ట్లో మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఇవన్నీ మీరు గుర్తించగలుగుతారు. గుర్తించినప్పుడు మేనేజర్ స్థాయికి అవుతారు, నెమ్మదిగా CEO స్థాయికి కూడా వెళ్తారు. ఇవన్నీ జరగాలంటే బయట వేలు పెట్టి లక్షలు పెట్టి మనం ఎన్ని కోర్సులు నేర్చుకున్నా ప్రాక్టికల్గా చేసేంతవరకు అది రిజల్ట్ రాదు. సో ప్రాక్టికల్గా పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ని నలుగురికి రిఫర్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ ఆపర్చునిటీ నలుగురికి రిఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్తో కనెక్ట్ అవుతాం. ఓకే, ఈ టీం అందరినీ వచ్చినప్పుడు మన టీం డౌన్లైన్ టీం వస్తుంది కదా, ఈ టీంని వచ్చినప్పుడు ఇందులో ఉండే లోపాలు, వీళ్ళలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ను డెవలప్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండడానికి, టీంను గ్రోత్ చేసుకోవడానికి చాలా స్కిల్స్ నేర్పిస్తాం. ఈ స్కిల్స్ అన్నీ కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతాయి. సో టీం గ్రోత్ని బట్టి మన గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడం వల్ల డబ్బులు ఒకటే కాదు, డబ్బుతో పాటు ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మనం వీడియో చివరిలో అడుగుతున్నట్టు ఇప్పటిదాకా నేను 6 బెనిఫిట్స్ చెప్పాను కదా, అందులో 4th బెనిఫిట్ ఏంటి కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.